ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాగ్దేవి కాలేజ్ నందు డిఎస్సి ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. శాసనసభ్యులైన డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఈ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెష్గా అయిపోయిన వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తాయి జనరల్గా. ఇప్పుడు చాలా ఎగ్జామ్స్లో చూస్తున్నాం. అవును, ఇప్పుడు నర్సింగ్ కోర్స్ వాటిలో కూడా ఏంటంటే రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. దాని మీద వాళ్ళకి బాగా జాబ్స్ వస్తాయి. ఇప్పుడు 10 years బ్యాక్ 5 years బ్యాక్ చదివిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఏదైనా అదృష్టం ఏంటంటే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎగ్జామ్ పెట్టడం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దాన్ని. ఎందుకంటే మరి ఇంతమందికి ఈ 16,600 మందికి శాలరీస్ ఇవ్వాలంటే ప్రభుత్వం మీద భారం పడుద్ది. అయినా కానీ భయపడకుండా ఎంతో చేయటం మరి చాలా కష్టపడి చేశారు. 150 days చేయడం జరిగింది అనమాట. అది చాలా మనకి అదృష్టం అనమాట. అదే కాకుండా మీరు 5 ఏళ్ళు ఎగ్జామ్ లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాయటం, సెలెక్ట్ అవ్వటం అంటే ఒక ఎంబీబీఎస్ సీట్ అన్నా తేలిగ్గా సంపాదించవచ్చు. కానీ టీచర్ పోస్ట్ సంపాదించడం చాలా కష్టం. మేము అనుకున్నాం, అది అందరం డాక్టర్లు కూడా చాలామంది అనుకున్నాం అట్లానే. ఎంబీబీఎస్ సీట్ అంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పెడతారు, మాకు వస్తే గ్యారంటీగా. ఈ సంవత్సరం కాదు, 2వ సంవత్సరం, లేకపోతే 3వ సంవత్సరం, లేకపోతే 4వ సంవత్సరం 5 సార్లు ఎంబీబీఎస్ రాసి సీట్ తెచ్చుకోవడం కూడా ఉన్నారు. మరి ఇటువంటి కాలం మరి ఈ పోరాటంలో మీరు అందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఎంటెక్లు బీటెక్లకే జాబ్స్ రాని పరిస్థితి. ఏదైనా మీరు అందరూ అదృష్టవంతులమ్మా, జాబ్స్ వచ్చినాయి, చక్కటి జాబు. ఈ ఇప్పుడు టీచర్లకి డాక్టర్ కంటే ఎక్కువ శాలరీ ఉంది బేసిక్ కూడా. లెక్చరర్స్కి వీళ్ళందరికీ కూడా ఎక్కువే. మాకే చాలా తక్కువ, డాక్టర్కి చాలా తక్కువ ఉంటుంది. అసలు మన మీటింగ్ వస్తే అందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే అది ఎంబీబీఎస్ సీట్ వస్తే మాకే అంత సంతోషం రాలా. మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా ఎంతో సంతోషం వేసింది. ముందుగా 7 ఏళ్ళ నుంచి నాది 2018-20లో డిఎడ్ కంప్లీట్ చేసుకున్నాము. అప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాము. రేపు పడిద్ది, ఎల్లుండి పడిద్ది, రేపు పడిద్ది, ఎల్లుండి పడిద్ది అని ఇస్తూనే ఉన్నారు. అది అవుతూనే ఉంది, చాలా ప్రొలాంగ్ అయింది. అబ్బాయిలు పరిస్థితి ఎలా ఉంటుందో అమ్మాయిల పరిస్థితి కూడా అంత దారుణంగా ఉంది. అన్మ్యారీడ్స్ కాకుండా మేము అన్మ్యారీడ్, మాకే ఇలా ఉందంటే మ్యారీడ్ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు కోచింగ్కి రావడానికే ఇంట్లో చాలా ప్రెజర్స్ ఉంటాయి. అలాంటి టైంలో ఎక్కడో ఇంకా అధపాతాళాలకు వెళ్ళిపోతున్నట్టుగా చిరుజీపం ఎక్కడో వెలుగు కనిపిస్తున్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చినట్టే 150 రోజుల్లో అన్నీ పూర్తి చేసి ఎలాంటి సమస్యలు లేకుండా ఈ రోజు మేము ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని రేపు పొద్దున్న 13వ తారీఖున మేము అపాయింట్మెంట్ అవుతాం అంటే చాలా సంతోషంగా ఉంది. 2018లో డిఎస్సి 2.7 మార్క్స్లో మిస్ అయ్యానండి. అప్పటి నుంచి ఇదిగో రేపు అని నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఎదురు చూసి అందరిలాగే మీ అందరిలాగే నేను కూడా విసిగెత్తిపోయి ఒకానొక టైంలో ప్రిపరేషన్ కూడా ఆపేసాను. ప్రిపరేషన్ ఆపేసి అదే ఈ విషయం చెప్పొచ్చో లేదు తెలియదు కానండి, అది టీచర్ అయిన తర్వాత చెప్పొచ్చో తెలియదు కానీ నేను మాది రేపల్లి కాన్స్టిట్యున్సీ అండి. టీడీపీ మీద ఓటేసినప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డానండి. ఈ విషయం ఏమో చెప్పొచ్చు తెలియదు కానీ చాలా ఆనందపడ్డానండి. బేసిక్గా ఆ రోజు నేను ఉద్యోగం సాధించడానికి ఫీలింగ్ వచ్చిందండి. ఫస్ట్ వేసినప్పుడే నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు, నోటిఫికేషన్లో ఉద్యోగం సాధిస్తానని కూడా నాకు తెలుసు. ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయినాయో అప్పుడు నేను మళ్ళీ రీప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇట్లా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి నిజంగా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి.